రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటు. కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు అట్లా క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట, అంటే గిల్లాలి, జోల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది, నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది. పోలవరంలో డిఐజీ ఎస్పీని కారుకి అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావు అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దరు బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎన్ రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనపడాయి. అయ్యా గుర్తొస్తున్నాయండి నీకు పాతాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగా ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడక, నోటుకు వచ్చింది కదా అని. శైలజానాథ్ నిన్న కాక మొన్న వెళ్ళావు, నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు? రా, నువ్వు మంత్రి చేసావు కదా, నీకు తెలుసు కదా, నువ్వు మనసున్నోడివే కదా, రా. నా తప్పని తెలుసు, అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు. నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది. నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దడు కదా అని వచ్చినోడిని, నీకు చెప్పేవాడిని జరిగింది. మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో, వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది. వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? వాడికి ఆస్తి ఎట్టు వచ్చిందో తెలుసా నీకు? ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని, ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఆడపిల్లలది అది. వాళ్ళ దాంట్లో గంధం చెట్లు అంట, గంధం చెట్లు నరికారంట. వాళ్ళ బావగారిది అంటున్నావు, వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని.